రూపంలో జిఎస్టీ కానీ అనేక పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రం నుంచి ఎంత డబ్బు వెళ్తుంది, ఎంత డబ్బు మనకు రిటర్న్ వస్తుంది అందరికి లెక్కలు తెలుసు. అనేక సందర్భాలు అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కంటిన్యూషన్గా మానిటర్ చేసి ఏదో విధంగా మనకి ఇక్కడ కంప్లీట్ కాకుండా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కావలసినటువంటి ఇప్పుడు మెట్రోనే కానివ్వండి, గోదావరి పైన ఇమిడియేట్స్ లాంటివి అనేక అంశాలు ఉన్నాయి మనకు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. అవన్నిటి మీద వారికి ఎప్పటికప్పుడు విజ్ఞాపనలు చేస్తున్నారు. బడ్జెట్ అలొకేషన్స్ మనకు చేయకపోయినా వెళ్ళి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి బాధ్యత అది. వారు లాస్ట్ వరకు చేస్తారు. ఇవ్వకపోతే దానికి పోరాటం కూడా చేస్తారు. ఆ విషయం కూడా ఉంది. అంటే కేసీఆర్ పట్టించుకోలేదు, ప్రధానికి వాల్యూ ఇవ్వలేదు, విలువ ఇవ్వడం లేదు, మర్యాద ఇవ్వడం లేదు, కనీసం కూడా పోలేదు, అందుకే నిధులు ఇవ్వడం లేదన్నది ఒక అర్థం. మీరు హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి మీరు వెళ్తున్నారు, కలుస్తున్నారు, పోయి వంగి దండం పెడుతున్నారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2.5 years అయిపోతుంది కదా, ఒక 100 రిప్రజెంటేషన్ చేసింది కదా, ఒక్కదానికన్నా ఓకే చేసిండ్రా? ఇప్పుడు కొన్ని వాళ్ళు ఇప్పుడు ఒకటి ఏంటంటే వాళ్ళు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలను సమదృష్టితోటి చూడాలి. భారతదేశంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణను చిన్న రాష్ట్రంగా, కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రంగా దీనికి ఇవ్వాల్సినటువంటి కనీస హక్కుల్ని వాళ్ళకి దక్కించాలన్నటువంటి విజ్ఞత వాళ్ళకు ఉండాలి. వారికి ఉన్నా లేకున్నా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కలవకపోయినా ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకు కలుస్తున్నట్టు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత. ఫెడరల్ వ్యవస్థలో సిస్టమ్ అది. ఇక్కడైతే ప్రధానమంత్రి గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కానివ్వండి, ఇక్కడ వేరే మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఉండి కేంద్రంలో వేరే వాళ్ళు ఉన్నా కూడా అందరూ కూడా వెళ్ళి ప్రధానమంత్రి వచ్చిన పోవడం ప్రోటోకాల్. పోలేదు అంటే వారి యొక్క వాళ్ళ విజ్ఞత వదిలేయాల్సిన విషయమే. కేసీఆర్ గారికి దానివల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా, బాగుంటే మేము వెళ్తాం, బాగున్నా లేకపోయినా, మంచిగా ఉన్నా లేకపోయినా లాభం కాదు, మర్యాద. ప్రధానమంత్రి సీటుకు ఇవ్వాల్సిన మర్యాద, ఆ డెకోరియం పాటించడంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ చేయట్లేదు. ప్రజల యొక్క అవసరాలు, ప్రాతినిధ్యాలు యాజ్ ముఖ్యమంత్రిగా తన బాధ్యతగా వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి వెళ్ళి వాళ్ళకు ఎప్పటికప్పుడు అన్ని ప్రాజెక్టుల మీద ఇవ్వాల్సిన డీటెయిల్డ్ రిపోర్ట్స్ కావాల్సినటువంటిది ఎప్పటికప్పుడు తాను స్వయంగా ఫాలోఅప్ చేస్తున్నారు. అనేక అంశాల మీద తాను ఇండివిజువల్గా స్వయంగా ఫాలోఅప్ చేస్తున్నారు. కొన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫాలోఅప్ చేస్తున్నారు. ఏ మంత్రి ఏ ఒక్క శాఖకు కావాల్సినటువంటి మంత్రి వాళ్ళకి కావాల్సినటువంటి దానికోసం ప్రత్యేకంగా వెళ్ళి అందరు భట్టి గారు మొన్న వెళ్ళి వచ్చిండ్రు, అందరూ వెళ్ళి ఫాలోఅప్ చేస్తున్నారు. వెళ్ళొచ్చింది సార్, ఏం తీసుకొచ్చినట్టు వాళ్ళు ఇవ్వకపోతే మనం చేయగలం. మనం మన ప్రయత్నం అయితే చేయాలి. ఇది అడగడం అనేది కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యత. వారి బాధ్యత. ఢిల్లీకి చాలా సార్లు పోయినారు, మీ మంత్రులు పోయినారు, ఢిల్లీ నుంచి ఏం రావడం లేదని మీరు కూడా కొంత ఫైర్ అయినారు. ఎందుకు కేంద్రం తెలంగాణకి ఇవ్వడం లేదు? మొన్న ఏపీకి ఫండింగ్, ఇక్కడ పెండింగ్ ఎందుకు? గుడ్ మార్నింగ్ వెంకట్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి వారికి, V6 ప్రేక్షకులందరూ కూడా. విషయం ఏంటంటే కేంద్రం మొదటి నుండి కూడా, అంటే ఆది నుండి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే మోడీ గారికి ఇష్టం లేదన్నట్టుగా, తెలంగాణ వచ్చి మనం ఇంకా డిక్లేర్ చేసుకోకముందే మనకు ఉన్నటువంటి 7 మండలాలను తీసుకొని పోయి ఆంధ్రాలో కలపడం జరిగింది. ఫస్ట్ క్యాబినెట్, మోడీ గారి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటిది. అంటే చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్స్తోని మొదటి నుండి కూడా అదే జరిగింది, ఈరోజు కూడా అదే జరుగుతుంది. నీతి ఆయోగ్ నిన్న సమావేశం జరిగింది. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా గతంలో మిషన్ కాకతీయకు, మిషన్ భగీరథకు, ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఇది చాలా బ్రహ్మాండంగా చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి, మిషన్ భగీరథకు 19,205 కోట్లు, మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి నీతి ఆయోగ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్కి రికమెండేషన్ చేసింది. 5 నయా పైసలు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం. తర్వాత చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో ప్రతి విషయంలో విభజన చట్టం అంశాలు కావచ్చు, కేంద్ర విద్యా సంస్థలు కావచ్చు, ఇవన్నిటికీ అనేక సందర్భాల్లో మేము రిప్రజెంట్ చేసినా కానీ ఫలితం దక్కలేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే నేను బడేబాయ్ చోటేబాయ్ లేకుండా అని చెప్పేసి నిన్న కూడా ఒక అర్ధగంట సేపు సుదీర్ఘంగా మంతనాలు జరిపినా అని చెప్తున్నాడు. మళ్ళీ బడేబాయ్ చోటేబాయ్ మధ్యలో ఉన్నటువంటి ఏ మంతనాలు జరిగినాయి? మొన్న జరిగినటువంటి రాజకీయ ప్రక్రియలు మనం చూసుకుంటే మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ జరగడంలో పాత్రకు మోడీ గారు అభినందించినట్టు బయట లీక్లు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు మీ కారణంగానే ఒక సీటు మాకు రాజ్యసభలో పెరిగిందని చెప్పి. విషయం ఎట్లుందంటే జనరల్ గా విభజన చట్టానికి సంబంధించిన అంశాలు, ఆ అంశాలు అమలు చేస్తలేరని గతం నుండి కూడా మేము చెప్పినాం. చాలా సందర్భాలు చెప్తే నేను చెప్పిండు, మీరు పేచి పెట్టుకున్నందుకు చేయలే, నేను మంచిగా ఉంటున్నా మోడీతోనే అన్నాడు. ఏం సాధించిండు?
నువ్వు చాలా మెడల్ వంచి సాధిస్తా అన్న 42% బీసీ రిజర్వేషన్ అటకెక్కిచ్చేసినావు. అదే విధంగా ఈరోజు RRR అంటున్నావు. RRR ఒక అలైన్మెంట్ సెట్ అయిన తర్వాత నువ్వు అలైన్మెంట్ మార్చి పెద్దల భూములను అంతా కూడా రక్షించే ప్రయత్నం చేసి పేదల భూములను కొట్టాలనే ప్రయత్నం మొన్న చేస్తే ప్రతి ఊరున్న మొత్తం RRR రైతు బాధితులంతా కూడా ఆందోళన చేశారు. నువ్వు అలైన్మెంట్ మార్చుకుంటూ పోయి ఒక అలైన్మెంట్ ఆమోదించింది కేంద్రం, దాన్ని మార్చేసి మళ్ళీ ఇంకొక అలైన్మెంట్ ఆమోదించాలని చెప్పేసి ఆ ప్రయత్నంలో అది పెండింగ్లో ఉంది. మూసీకి సంబంధించి మూసీ ఎవరి కోసం మూసీ చేస్తున్నాడు అనేది ప్రజలందరూ కూడా ఈరోజు వ్యతిరేకిస్తారు. ఈరోజు హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ కూడా పేదల చెప్పన్నా ఎందుకు మీకు ఇవ్వడం లేదు వాళ్ళకి ఇవ్వడం లేదు మీరున్నప్పుడు విషయం చెప్తున్నాం కదా. వాళ్లకు మోడీ గారు మొదటి నుండి కూడా మొన్నటికి మొన్న కూడా తెలంగాణ ప్రతి సందర్భం తెలంగాణ మీద చర్చ వచ్చినప్పుడల్లా ఆ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ బెంగళూరు ఎంపీ ఏం మాట్లాడినో మనం చూసినాం. తేజస్వి సూర్య అంటే ప్రతి సందర్భంలో తెలంగాణని అవహేళన చేయడం, తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఇండియా పాకిస్తాన్ విభజనతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన పోల్చారు. అయినప్పటికీ ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు బీజేపీకి ఇక్కడ సీట్లు ఇచ్చారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ వీళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డికి సాయ మంత్రులుగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో మాత్రమే, రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తున్నారు అంతవరకు. కేంద్రంలో వీళ్ళు ఏమంటున్నారు, ఈరోజు పోయి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే హెడ్ లైన్ ఏంది, మహారాష్ట్రతోని ఒప్పందాలకు మోడీ గారు సహకరించాలి. ఏం ఒప్పందాలు చేసుకోదలుచుకున్నావు నువ్వు? గతంలో నీ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండే 2007లో నువ్వు ఎప్పుడైతే ప్రాణహిత చెవెల్లా అని ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడ మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో కాంగ్రెస్ ఉండి 3 దగ్గర కాంగ్రెస్ ఉంటే 2014 వరకు అటకనెక్కించి ఆ ప్రాజెక్ట్ ఒక అనుమతి కూడా తీసుకురాలే. మేము ఈరోజు మేడిగడ్డ దగ్గర తీసుకొని వచ్చి ఈరోజు ఆయన చెప్తున్నది కూడా తుమ్మిడెక్కి నుండి ఏడికి తెస్తా అంటున్నాడు, సుందిలకు తెస్తా అంటున్నాడు నీళ్లు. సుందిల్లా కాళేశ్వరం అంతర్భాగం కదా. ఈరోజు చేసేటటువంటి రిపేర్లు చేయకుండా ఎందుకు రిపేర్లు చేశారండి? ఆడ బోర్ చేయమంటే కాదు, ఎన్ని బోర్లు వేసానండి? 10 రోజులు గడుస్తున్నా 10 రోజులు గడుస్తున్నా కానీ 417 బోర్వెల్స్ చేయాలి, కేవలం 11 పూర్తయినాయండి. సార్ మీరు చెప్తున్నా ఒకటి ఏంటంటే ఫస్ట్ వారు చెప్పింది మీనాక్షి నటరాజన్ గారి విషయంలో ఫస్ట్ రెండో అంశం, మీరు ఏదైతే కేంద్రానికి ఇంతకుముందు మీరు రిప్రజెంటేట్ చేసి ₹1 రాలేదు కాబట్టి రెండోసారి మేము పోలేదు అని చెప్తున్నారు. అది పొరపాటండి. కేంద్రం నుంచి వాళ్ళు ఉన్న సమయంలో ఫస్ట్ విడత అన్ని బాగానే వచ్చినాయి. సెకండ్ విడతకు వచ్చే వరకు వాళ్ళకి ఇంటర్నల్గా కొన్ని వాళ్ళకి రాజకీయంగా ఏం గొడవలు వచ్చినాయో, వాళ్ళ అంతర్గతంగా ఏ వచ్చినాయో దానివల్ల వాళ్ళు టోటల్గా పోవడం అయినా పోయి రావాలని ఆస్తి నాకు వాళ్ళ ముఖ్యమంత్రి పోతున్నారు వస్తున్నారు. పాపం 50 సార్లు వాళ్ళు మొత్తం కౌంటర్ వేస్తున్నారు. ఎన్నిసార్లు విమానం ఎక్కితే అన్నిసార్లు అని వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు. మీరు 5 పైసలు ఇవ్వడం లేదు. పక్కన ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్నారు, తెలంగాణకి ఇవ్వడం లేదు. మరో పక్క మేము తెలంగాణ ఒంటరిగా పోటీ చేస్తాం, ఒంటరిగా అధికారులకు వస్తామని ఒక ధీమా ఉంది. మీరు 5 పైసలు ఇవ్వండి, ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, అధికారులకు ఎట్లా వస్తారు మీరు? అందుకే వస్తాం. పైసలు లేకుండా వస్తారా? నిధులు లేకుండా వస్తారు. చెప్పేది నేను వినండి, మొత్తం విన్నాక తర్వాత ఎందుకు వస్తామంటే చెప్తున్నా. నేను ఈరోజు ఈయన ఓడేంది, అడుగుడేంది, తెచ్చుడేంది, ఏం అడుగుతున్నాడో, ఏం తెస్తలేడో ఇదంతా న్యూసెన్స్ బదులు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీనే గెలిపించుకుంటే మేమే చేస్తాం. ఇప్పుడు ఆయన అడుగుతుంది బీజేపీ పార్టీ పెద్దలనే కదా. నేను బీజేపీ పార్టీ పెద్దలనే, అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ మోడల్ ఇవాళ దేశంలో సక్సెస్ అయింది. చెప్పండి, ఇంకోసారి రాష్ట్రాలలో 22 రాష్ట్రాలలో ఇవాళ బీజేపీ ప్రభుత్వాలు వచ్చినాయి. రాష్ట్రాలలో ఎందుకు వస్తున్నాయి? ప్రజలు కూడా అనుకుంటారు, అరే ఊకే ఇంద్రాబాయి వీళ్ళు పోయి ఢిల్లీలో ఊకే బదలాం చేస్తున్నారు, అదే బీజేపీని గెలిపించుకుంటే అయిపోయి అన్నట్టు ప్రజలు భావిస్తున్నారు. అది ఒక రకంగా రెండోది, ముఖ్యమంత్రి గారు పోగానే ఆడ దరఖాస్తు ఇయ్యంగానే జేబులకి వెళ్ళి మోడీ గారు పైసలు తీసిస్తారా? దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. నువ్వు అడిగినటువంటి ప్రాజెక్ట్స్ ఏవి? తమ్మిడిహట్టికి డిపిఆర్ మళ్ళీ రెడీ చేసినవా? సెంట్రల్ గవర్నమెంట్ అనేది వీళ్ళలాగా చట్టాలకు అతీతంగా పనిచేయదు, చట్టాలను అనుసరించి పనిచేస్తుంది. సో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పనిచేస్తుంది. కానీ వీళ్ళలాగా తమ్మిడిహట్టి అనగానే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మహారాష్ట్రకి ఎవరు పోవాలి సార్? ఫస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్లు లేనట్టు ముఖ్యమంత్రులు ఇంజనీర్లు అయిపోతారు ఈ తెలంగాణలో. ఏందో మరి ఆ కుర్చీ మీద కూర్చోగా నేనే ఇంజనీర్ అని భావిస్తారు. ఆయన కేసీఆర్ అట్లే అయ్యాడు, ఈయన అట్లే అయ్యాడు. ఇప్పుడు ఆయన కాళేశ్వరంని గులగొట్టే ఈయననే మూసిని ముంచేటట్టున్నాడు. అసలు ప్రాజెక్ట్ లేదు, నీ డిపిఆర్ ఏది, ఇంజనీరింగ్ లేదు, నీకు ఇంజనీరింగ్ శాఖ అధికారులు లేరా? మహారాష్ట్రకి ఇంజనీరింగ్ శాఖ అధికారులు ప్రిలిమినరీ చర్చలు జరగాలి, వాళ్ళు కొంత ఒక కొలిక్కి రావాలి. వచ్చిన తర్వాత పొలిటికల్ చర్చలు జరుగుతుంది. ద్వైపాక్షిక చర్చలు ఎప్పుడు జరుగుతాయండి?
మొత్తం అధికారులు చేసిన తర్వాత జరుగుతాయి. రెండోది ఈయన అడిగిన దాంట్లో ఏమేమి ఉన్నాయి? మెట్రో మొన్ననే కదా కేంద్రం అడగంగా నువ్వు ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకొని చేసినావు. నీ డిపిఆర్ ప్రాజెక్ట్ చేయి, నీ అక్విజిషన్ చేస్తున్నామో చెయ్యి. నువ్వు చేయాల్సిన పనులు ఎక్కడ చేయవు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అదే రకంగా ఉంటాయి. నువ్వు పాలమూరు రంగారెడ్డి మొన్న పోయి ఆయన ఎలక్షన్ ముందు పోయి ఒక పంపు స్టార్ట్ చేసి ఇక నా కోట్లు వేయరు అన్నాడు. ఈయన నిన్న పోయి పాలమూరు రంగారెడ్డి ఇక నేను కడతా 2.5 ఏళ్ళు అయినాక గుర్తొచ్చిందా నీ జిల్లా? నీకు తెలియదా? ఇవాళ అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. నెట్టంపాడు ఉంది, చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డిండి ఎప్పుడో మీ కేంద్ర బృందం వచ్చింది. నేను ఏమంటున్నా, త్రిపురలో ఆయన కట్టకపోని మేము త్రిపురార్ చుట్టూ రైల్వే మేము వేస్తాం. ఇవాళ నేషనల్ హైవేలు నీకు అందరికి తెలుసు. అరే చూస్తలేరా? నేషనల్ హైవేస్ మీద పోతలేరా మీరు? రైల్వే స్టేషన్ రా, నా ఎంబడి ఏదన్నా ట్రైన్ ఎక్కుదాం, వందే భారత్ ట్రైన్ ఎక్కుదాం. ఇవాళ దేశంలో ఒక నిమిషం సార్, రవాణా రంగం మొన్న క్యాబినెట్ లో ఆంధ్రప్రదేశ్ కు మీరు 2,500 కోట్లు ఇచ్చినారు, అమరావతికి. అంతకుముందు విశాఖకి ఇచ్చినారు. అంటే ఈ 2.5 years లో ఏపీకి కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఇచ్చినారు. తెలంగాణ ఏం పాపం చేసింది? అక్కడ అధికారులు గాని, అక్కడ పొలిటికల్ సిస్టమ్ గాని కొంత అనుభవంతో ఉంది. ఏం అనుభవం అంటే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వము ఏ రకమైన ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు ఎప్పుడు ఇస్తుంది అనేది అవగాహన ఉంది వాళ్ళకి. ఆ రకంగా ఫైళ్లు తయారు చేసుకొని పోతున్నారు. ఆ వ్యూహాత్మక చర్చలే ఉరకాలే, పొలిటికల్ స్టేట్మెంట్ ప్లేన్ ఎక్కాలి, అటుపోయి రాహుల్ గాంధీని కలవాలి, ఇటుపోయి ప్రధానమంత్రిని కలవాలి, కాగితం ఇవ్వాలా, ఇయ్యలే. కాగితం ఇయ్యంగానే తెల్లారి బయటకు వచ్చి కేంద్రం సహకరిస్తలేదు అంటారు. నీకేదైనా దరఖాస్తు తర్వాత దానికి ప్రొసీజర్. నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు నువ్వు 24,000 కోట్లు ఇచ్చినవా? నువ్వు మేము ఇయ్యక ముందే పోయి ప్రైవేట్ బ్యాంకుల పంజాబ్ నేషనల్ దగ్గర పోయి 5,000 కోట్లు 10,000 కోట్లు నువ్వు నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే నువ్వు చేసే ప్రతి అవినీతిలో ఒక ఐఎంఈ అని చాలా విద్యాసంస్థలో కావచ్చు, ఏం నవోదయ పాఠశాల గత ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కొనసాగించాలని ఐటీఐఆర్ అడిగితే అది ఇయ్యలే. ఇట్లా శాటిలైట్ టౌన్షిప్, వికారాబాద్ మా శాటిలైట్ టౌన్షిప్, దాన్ని కొనసాగించంటే స్మార్ట్ సిటీస్ అని అది మార్చి పడేసారు. మీరు తెలంగాణకు ఒక స్పెషల్ గా ఇచ్చినది ఒకటి చెప్పండి. మీ చిన్నమ్మ అన్నం, మన తెలంగాణ చిన్నమ్మ అన్నం సుష్మా స్వరాజ్ పాలమూరు, ఈరోజు పాలమూరు రంగారెడ్డికి ఆమె జాతీయ హోదా ఇస్తా అన్నది. ఆమె వచ్చి ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఆమె చివరి కోరికనా అన్న ఈరోజు అనాలి కదా. నువ్వు పాలమూరులో తెలంగాణకు ఏమి ఇవ్వవు. 8 మంది ఎంపీలు గెలిచిరు కదా. మాత్రమే ఉందా, చెవులు లేవా? చెవులతో వినండి. మీరు చెప్పింది 165 ఎయిర్పోర్ట్ తీసుకుపోయినా మీరు రాష్ట్రంలో ఎన్నిక కాబడతారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి సార్? నాలల్లా పుడికెళ్ళి తీయాలి, నాలల్లా పడి చచ్చిపోతారు. వర్షాలు వచ్చే లోపు చెయ్యరు. ఈ మోరీలు సాఫ్ చేయాలి, పనే చేయరు. సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటియే కదా నీ సంక్షేమ పథకాలు. ఒక్కటన్నా నీ కొత్తది ఉందా? ఇవాళ బియ్యంలో మేము తోడైనాం, ఇవాళ నీ ఇంద్రమ్మ పథక ఇళ్లలో మేము తోడైనాం, మేము ఇచ్చినాం. ఘనంగా చెప్పుకున్న ప్రతి స్కీమ్ లో కేంద్రం కట్టకపోతే రైల్వే స్టేషన్లు కానీ, ట్రైబల్ యూనివర్సిటీ ఎవరు తెచ్చిరండి? ఇవాళ వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఎవరు తెస్తున్నారండి? ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఎక్స్పెక్టేషన్ ఆన్సర్ రాలేదు. మీరు ఆంధ్రప్రదేశ్కి ఇబ్బడికి ఇస్తున్నారు నిధులు. ఈ 2.5 years లో తెలంగాణ ఏం పాపం చేసింది అంటున్నా నేను. తెలంగాణ ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ మిత్రులు చెప్పినారు, అంతకుముందు ఎప్పటి నుంచో మేము కూడా చెప్తున్నాం. మొన్న జరిగినటువంటి ఎంపీ పార్లమెంట్లో చేసిన కామెంట్ మీద కూడా అందరూ మాట్లాడినారు. తెలంగాణ ఏర్పాటే భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మోడీ గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు, వారికి ఇష్టం లేదు. ఎన్నిసార్లు మన బాధ్యత మనం వినిపిస్తున్నాం. ఒక్క నిమిషం, చిన్నమ్మ అటల్ బిహారీ వాజ్పేయి శ్రీనివాస్ గారు ఒక్కొక్క విషయం. చిన్నమ్మ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాదు ఇప్పుడు అది. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాదు. ఎల్కే అద్వానీ నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాదు. కార్పొరేట్ సంస్థల జేబుల్లో ఉండి జేబు సంస్థగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అది. డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే ఇస్తాము అని అనడానికి ఎంత ధైర్యం అండి భారతీయ జనతా పార్టీకి?
Yes. ఒకటి ప్రజల యొక్క ఆమోదంతో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వాన్ని ఇక్కడ మళ్ళా మేము వచ్చేదాకా మేము నిధులు ఇవ్వమని చెప్పి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు మాట్లాడుతున్నారంటే మీ ఆంతర్యం ఇంత బహిరంగంగా చెప్తున్నారంటే ప్రజలు ఇదంతా చూస్తున్నారు. దీనికి మీరు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారో చెప్పండి. మా ప్రభుత్వం ఏర్పడేదానికి ఇవ్వమని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వమనండి. మీరు ఏ గల్లీలో తిరుగుతారో ఏ ఊళ్ళో తిరుగుతారో చూస్తాం మేము. ఎట్లా చేస్తారండి మీరు? ఏంది మేము కట్టేటువంటి జిఎస్టీ మేము కట్టే పన్నును మాకు వాపసు ఇస్తున్నారు. ఎంత శాతం ఇస్తున్నారు? మీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎంత తీసుకుపోతున్నారు, మాకెంత ఇస్తున్నారు? ఏ విధంగా మాట్లాడతారు ఇవ్వమని? 100% భారతీయ జనతా పార్టీ దీనికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మేము ఏం డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతున్నా ఇస్తారా? ప్రజాస్వామ్యంలో కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలని ఇక్కడ రాజ్యాంగంలో ఉందా నిబంధన? ఏ విధంగా మాట్లాడతారండి దాన్ని? ఇంకొక అంశం మీరు బాగా వీళ్ళు నిధులు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు. మీరు పదే 4 సార్లు మీరు చెప్పినారు. ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ అవసరం ఉంది. రేపు టీఎంసీ ఎంపీలు వచ్చిండ్రు, ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయ్యరు. 20 మంది ఎంపీలు వచ్చిండ్రు, ఈ ఇయర్ వీళ్ళతో అవసరం అయిపోయింది. విన్నారండి? వాళ్ళకి అవసరం ఉంది. కేవలం మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, ఈ ప్రపోజల్ వాళ్ళు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క దాని మీద వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఇస్తున్నారు. లేదు వాళ్ళకు కూడా ఏమి వాళ్ళ మీద ప్రేమ లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఇవ్వకుంటే కడుపు పండదు ఎవరికైనా. వాళ్ళ ప్రాజెక్ట్ మీద నన్ను అడగాని చెప్తా. తమిళహట్టి విషయం చెప్పిన, మెట్రో విషయం చెప్పిన, నేషనల్ హైవేస్ ఇవన్నీ మేము ఒకవైపు చేస్తూనే కేంద్రం చేయాల్సిన పనులన్నీ రాష్ట్రం చేయాల్సిన పనులలో మీకు సరిగ్గా రిపోర్ట్లు ఇస్తలేరు, అక్విజిషన్ చేస్తలేరు. మొత్తం అయిపోయిందన్న. ఒక్క నిమిషం, నేను ఒకటే విషయంలో అయిపోయింది. ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడినారు. ఇలా కాకినాడ 1 ఓటు 2 రాష్ట్రాలు మీరు అడిగినారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అసలు చంపినోళ్ళు మీరు. మలిదశ ఉద్యమం చంపుడు చేతులు పట్టుకొని తిరిగినావు నువ్వు. తెలంగాణ ఉద్యమం ద్రోహం చేసింది. ఒక్క నిమిషం సార్, నేనేమంటున్నా, సుష్మా స్వరాజ్ గారు స్పీచ్ ఒకసారి వినండి. మీరు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాము తెలంగాణకి, మీరు ఎందుకు భయపడుతున్నారు అని మాట్లాడి ఆ సుష్మా స్వరాజ్ గారు విగ్రహం ఒకటి పెట్టడానికి మీకు చేతన అయితే లేదు. ఇవాళ ఒకటి నేను ఏమంటున్నా, ప్రతి దానికి ఎమర్జెన్సీ తెచ్చిన ఇందిరాగాంధీ పేరు పెడతావే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం మరి చిన్నమ్మ గంత పని చేసింది, ఆమె విగ్రహం పెడదామని అంటున్నావా? ఆమె జన్మదినాన్ని ఒక గవర్నమెంట్ ప్రకారం చేస్తున్నావా? ఇలా నీకు ఏది కృతజ్ఞతాభావం? సమాధానం చెప్తా. ఒక్క నిమిషం. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశం యొక్క ప్రప్రథమ ప్రధానమంత్రి. ఆయన ఒక్క నిమిషం. ప్రప్రథమ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చేంత వరకు ప్రతి ప్రధానమంత్రి, అటల్ బిహారీ వాజ్పేయి గారున్నా, దేవగౌడ గారున్నా, ఇంకో చంద్రశేఖర్ గారున్నా, విపి సింగ్ ఉన్నా, అందరు పోయి అక్కడ శ్రద్ధాంజలి ఘటించారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఆ నియమాన్ని బంద్ చేసిండ్రు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మీరు కనీసం అక్కడ ఉన్నటువంటి డెకోరియంను, ఒక పద్ధతిని, ఒక విధానాన్ని గౌరవించే ఇష్టం లేని మీరు, మేము ఒక పొలిటికల్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండి సుష్మా స్వరాజ్ గారి యొక్క విగ్రహాన్ని పెడితే ఏ విధమైనటువంటి సంకేతాలు పోతాయి? ఇప్పుడు మోడీ గారితో మేము ప్రధానమంత్రితో ఉండాల్సిన కనీస మర్యాద పాటిస్తేనే మీరు దాన్ని విశృంఖలంగా ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్షాలు. వాళ్ళ బీజేపీలో పట్టుకోవడం బీజేపీ వాళ్ళు మీరు కనీసం ఆమెకు మాట్లాడతారండి మీరు అనవసరంగా గారు. వీళ్ళు ఏంటంటే బీజేపీ వాళ్ళు గతంలో కూడా మెడికల్ కాలేజీల విషయంలో ఇంకొక ఉదాహరణ చెప్తా. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ చేయలేరు. జిల్లా కోడ్ మేము పెట్టుకున్నాం. నువ్వు రూపాయి ఇచ్చింది లేదు, నువ్వు చేసింది లేదు, పర్మిషన్ తప్ప నువ్వు ఏం చేసింది లేదు. నువ్వు ఇచ్చినటువంటి విభజన హామీలో ఉన్నటువంటి అమలు, బయ్యారం ఉక్కు కర్మాగారం అక్కడ పక్కకు పెట్టేస్తుంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంటే అది ట్రైబల్ యూనివర్సిటీ కూడా నిధులు అరాకొరా నిధులు కేటాయింపులే జరుగుతున్నాయి తప్ప వీళ్ళు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలే అమలు చేస్తలేరు. వాళ్ళకి ఎక్కడైతే ఓట్లు స్పష్టంగా చెప్పారు. ఈరోజు స్పష్టంగా చెప్పిండు. ఒకటి ఏంటంటే మాకు ఎక్కడైతే అధికారం ఉంటే అక్కడ కూడా చేస్తలేవు. నువ్వు అక్కడ చేసిన దగ్గర కూడా మొత్తం యూపీలో ఏం నడుస్తుంది, లేకపోతే మధ్యప్రదేశ్లో ఏమైతుందో మొత్తం కూడా చూసినా. ప్రతిరోజు పేపర్లు తీస్తే రోడ్లు ఏ రకంగా వేసినావు, నేషనల్ హైవేలు మొత్తం కూడా పెక్కులు లేచిపోయినటువంటి పరిస్థితి. వేసినటువంటి మోడీ గారు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత వారం రోజులకు పెక్కులు లేచిపోయినటువంటి పరిస్థితి. నేషనల్ హైవేల విషయం కావచ్చు, ఎయిర్పోర్ట్లలో ఏ రకంగా కూలిపోతున్నాయి, రైల్వే స్టేషన్ల దగ్గర మనం చూసినాం. ఇక్కడ కూడా
చెర్లపల్లి అక్కడ మొత్తం కూడా టర్మినల్ మొత్తం కూడా కూలిపోయి ఒక్క అనేక బ్రిడ్జిలు వర్షానికి కూలిపోయింది మొత్తం కూడా. వస్తారా? అట్లాంటివి వీళ్ళు కట్టినాయి. మరి ఎప్పుడు వస్తారా చెర్లపల్లికి? ఎయిర్పోర్ట్ లో ఒక వర్షం పడంగా